ఈ వేదిక మీద కూర్చొని అందులో భాగస్వాములుగా అంటే కలెక్ట్ చేయడం ఈ రోజున అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఎవరినైతే కూర్చోబెట్టానో వాళ్ళందరూ లైఫ్ లాంగ్గా ఇదివరకు కనెక్ట్ అయిపోయారు. ఒక మాట నేను కొంచెం సంశయాత్మక గట్టి చేసుకుంటే బస్సు మళ్ళీ కూర్చోబెడుతున్నాను. అంటే ఇది రెండవ ప్రణాళిక. ఇక మూడవ ప్రణాళిక అంటే ఒక ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ మనందరం కూడా లైట్ థింకింగ్తో లైట్ థింకింగ్ డెవలప్ చేసుకోగలమా? ఒక ధ్యానం కానీ, ఒక పట్టణం కానీ, జనపదం కానీ, నగరం కానీ, అంటే రెసిడెంట్లే టౌన్ ఆర్ సిటీ ఆర్ కార్పొరేషన్, ఊళ్ళో ఉన్న వాళ్ళందరం కూడా మనకు కావాల్సిన వాతావరణంలో మనం జీవించగలమా? శుద్ధిగా జీవించగలరు. కానీ జీవించగలమని అనిపించకుండా ఉండగల కావాల్సినటువంటి అల్లిగా కుట్రలు కుదరకములు అన్నీ మన అంతర్గత ఉన్నాయి. అంటే ఊళ్ళో ఒక చిన్న గ్రామం తీసుకున్నా మేము ఒక పార్టీకి చెందిన వాళ్ళు, మీరు పార్టీకి చెందిన వాళ్ళు, మమ్మల్ని ఒక పంటలో కలుపుకున్నారు, మిమ్మల్ని ఇంకో వనంలో కలుపుకున్నారు, మేము ఒక కులం వాళ్ళం, మీరు ఇంకొక కులం వాళ్ళం. ఇవన్నీ ఈ భేదాలు గట్టిపడటానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మనం చేస్తూ మనం నిఘాలు వేసి మనం కలవకుండా మీదుగా చూసేటువంటి వాళ్ళు అవడానికి గత 50 సంవత్సరాల నుంచి మన మీద పనిచేస్తూ ఉన్నారు. కొన్ని వేల మహిళల నుంచి బయట దేశాల నుంచి మన మీద పనిచేస్తున్నారు. అంటే భారతీయుడే యజమాని వ్యాపారి, భారతీయుడే కార్మికులుగా ఉంటే వీళ్ళు వాళ్ళకి మీద వాళ్ళ వీడి మీద స్ట్రైకింగ్ చేయడానికి ఏ రోజులో ఎన్ని గంటలకు వేలో ఎక్కడో ఉన్నటువంటి రష్యా దేశం నుంచి కానీ, అమెరికా దేశం నుంచి కానీ కైకోటర్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు అంత ఎలక్ట్గా గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది మనమే. అందుచేత ఈ రోజున గవాలన ఈ గ్రామం మనంతా ఒకటిగా ఉంటానికి వీలుంటుందని ఎక్కడి నుంచో మనకి టెలిఫోన్ వస్తాయేమో, చంపుతారేమో, బయట మంది వెంటే నువ్వు ఇంటికి రావము అనే భయంతో గ్రామంలో దాకా నెట్వర్క్స్ అనేటువంటివి అల్లుకొని పోయి ఉన్నాయి. అంటే యాంటీ నేషనల్ ఇండియన్స్ని తయారు చేసి ఇండియన్స్ని యాంటీ నేషనల్స్గా పొందుకున్నటువంటి నేషనల్స్ భారతదేశంలో రాజ్యం చేయడానికి గత 50 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ బై షిప్ ట్రావెలింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఓషన్స్. కాదంటారు మీకే అందరికీ తెలుసు. కాబట్టి నేను పైకి చదువుతున్నాను, పైకి చేసి అమలుగా అనుకుంటున్నాను. ఏమవ్వదు. కానీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. కొత్త ఎక్స్పెరిమెంట్ ఏమన్నది కానీ 100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. ఆయన ఒక్కడు చేస్తే మాకు చూస్తూ బెనిఫిట్ ఏమవుతూ ఉందని చూస్తూ ఉన్నాను. మనం కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేస్తే అవుతుంది. ఆ ఎక్స్పెరిమెంటే మీ గ్రామం మీరు అందరూ గ్రామం అంతా కూడా ఒకటి కోసం గ్రామంగా జీవించగలరా ప్రయత్నం చేయండి. లేదంటే ఊళ్ళో పాలిటిక్స్ ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. మన సెక్యులర్ స్టేట్ కనుక కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. వెనక ప్రభుత్వం ఇది ఒకటి పని చేయలేదు. ఈ సెక్యులర్ స్టేట్ కనుక ప్రతి పని చేస్తాయి. అసలు సెక్యులర్ స్టేట్ ఎక్కడ ఉన్నది అంటే మీరే కులం నేను కులం లేదు గుర్తుందంటే ఇట్లాంటి ఫాల్స్ సెక్యులరిజంలో లేదు. దాన్ని మర్చిపోకుండా మనం ఉండేట్టుగా చేయడానికి ఏ కులానికి ఎగ్రెసివ్లో అనేటువంటి క్యారెక్టర్ కొలగా మనం చూస్తూ ఉన్నాం. అంటే విధంగా సెక్యులర్గా దేశం అవుతుంది ఏమో భయపడి కుట్రలు చేసుకుంటూ ఉన్న పనులు మనం చాలా చేస్తూ ఉన్నాం. చదివితే వీళ్ళకి సమాధానం లేదు కోపట్టాన్ని గురించి సత్యత. ఎందుకంటే విలేజ్లో కావడం వల్ల మన కులం మనకు తీసుకులేకుండా పర్వాలేదు, మన పనులు మనం చేసుకుంటామని ప్రయత్నం ఈ కులానికి ఈ సీట్లను మనం పంచుకుంటూ జాగ్రత్త పడుతూ మన మీద మనం కుట్ర చేస్తూ ఉన్నటువంటి ఇతర దేశపు ఏజెంట్స్ ఈ దేశంలో మనం చాలామంది ఉన్నాం. దానికి అయినప్పటికీ మన గ్రామం మొత్తం మనం పొలిటికల్ వస్తే కానీ ఏదైనా పదవిగా కానీ ఉండగలమా? 100 సంవత్సరాలకి పవిత్ర ఎక్స్పెరిమెంట్స్ ఇద్దరు చూశారు. ఆ ఇద్దరు కూడా తీరని పొరపాటు చేశారని దెబ్బతిన్నారు. ఒకటి మహాత్మా గాంధీ, రెండవది ఆనంద్ సాధు. ఒకరు సబర్మతిలో ప్రారంభం చేశారు, రెండవ వారు దయాల్బాగ్లో ప్రారంభం చేశారు. ఆ ఇద్దరు చేసినటువంటి తీరని పొరపాటు ఏంటంటే మచ్ అగైన్ డెవలప్ ప్లాన్స్. చాలా పొరపాటు చాలా ముందు పుట్టారు.
అంటే మనంతా ఇంకా పూర్తిగా మనుషులు కాలేదు, ఇప్పటికీ కాలేదు, అప్పుడు అసలే కాలేదు. అట్లాంటి స్థితిలో పుట్టారు. ఇంకో 100 ఏళ్ళ తర్వాత వాళ్ళు పుట్టినట్లయితే వాళ్ళు చేసినటువంటి అప్పుడే సఫలం అయ్యిండే ఆ పొరపాటు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ సముద్రం మొరపడారు. అంటే జంతువుల మధ్య మనుషులు పుట్టారు, అంటే మనుషులకి మన మధ్య వాళ్ళు పుట్టే అలాగే ఉంది. ఒక వివేకానంద కానీ, ఒక రామకృష్ణ కానీ, ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక ఆనంద్ స్వరూప్ కానీ, ఒక గోపాలకృష్ణ గోఖలే కానీ, ఒక తిలక్ కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, ఏగులు దున్నపోతులు పశువులు మధ్య మనుషులు పుడితే భాష కలవలేదో మనకి వాళ్ళకి భాష కలవలేదు. యువతి విషయంలో చాలా ఇన్హెరిట్గా ఉన్నారు. మనం జంతువులుగా ఉన్నాం, వాళ్ళు మనుషులుగా ఉన్నారు. అంచేత టైం పోతారు. కానీ మళ్ళా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇవాళ ఎక్కువ చిన్నపిల్లలలో అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి కుటీరుగా పుడుతూ ఉన్నటువంటి సంగతి ఏందో కూడా దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్తారు. ప్రామిస్డ్ ల్యాండ్ అంటే మతమైన పుత్రులు ఉన్నారే వాళ్ళకి తెలిసిన ప్రామిస్డ్ ల్యాండ్. అది పుణ్యాంకాశంలో మధ్య ఉన్నటువంటి ప్రామిస్డ్ ల్యాండ్ అని తెలుసుకోండి. అలాంటి ప్రామిస్డ్ ల్యాండ్కి ఆ పిల్లలకి మనం చేసుకోవాల్సినటువంటి సేవ ఉంటుందని పొద్దున్న నేను మనవి చేసుకున్నాను. అలాంటి సేవకు తయారయ్యేటువంటి వాళ్ళు కొన్ని న్యాయమంతి పోవాడయ్యారు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్లో. అది చాలా సంతోషం. అంటే వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని వీటితో సంకలం గుర్తుకుని ఎగుతున్న వాళ్ళు కాకుండా ఓల్డ్ టైమర్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని న్యాయమంతి తయారయ్యారు. ఇది తెలిసి తయారైతే తయారు కానిచ్చి ఉండేది కాదు. ఈ నెగిటివ్ ఫోర్సెస్ తెలియకుండా తయారయ్యారు కనుక కనుక ఇప్పుడు ఈ స్ట్రైక్ టు గౌరవ్ యువర్ ఓన్ విలేజెస్. మీరు ఉన్నటువంటి విలేజ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ విలేజ్గా పథకపరుచుకున్నారా ట్రై చేసి చూడండి. ఏ రాజు కొత్త విలేజెస్ కట్టుకోండి. ఇది మనకు రాబోతున్నటువంటి ప్రణాళిక. దీనికోసం ఇప్పటికే బాగా ఛాతీ రేటు కొద్ది గుడ్డ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు 3-4 విలేజెస్కు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం ఫలించిన తర్వాత మిగిలినటువంటి మేరవేషాలు లెంగేటటువంటి వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళని అక్కడికి నడిపించి తీసుకెళ్ళి చూపుతామని ఆ ప్లేస్ సంగతి చెప్పకని. ఎందుకంటే సిటీస్లో ఉన్నవాడు, నగరాల్లో ఉన్నవాడు మనం ఏదో వరల్డ్ టీచర్ ట్రస్ట్లో చాలా వర్క్ చేస్తున్నామని చాలా మందికి మందు ఇచ్చామని ప్రతి డిస్టాన్స్లో అనుకుంటారు. డిస్పెన్సరీలో కూడా 50 మందికి మందులు ఇచ్చాము, పరోపకారం చేసాం అనేది గుర్తు పుట్టచ్చు. కానీ నిజంగా పరోపకారం ఎక్కడ చదువుతుందో మనకు తెలియకుండా వాళ్ళంతా వాళ్ళు విలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఎక్కడ చదువుతుందో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 4-5 చోట్ల వెన్యూగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ప్రయత్నాలు మొట్టమొదటి విజయం ఎక్కడ జరుగుతుందో, మొదటి ఇమాజినేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి మిగతా ఈ అంటే స్పెక్యులేటివ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాడంతది కూడా ఆపరేటివ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ ల్యాండ్ విలేజ్కి నడిపించుకొని మనం తీసుకెళ్తాం అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కూడా ఇది చాలా అపూర్వమైనటువంటి సమ్మేళనం. మామూలుగా ఏ ఊళ్ళోనైనా చేరుతూ ఉన్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ అంతాను ఉంటే వర్కర్స్ చేరుతారు. ఒక ఆయన 5 రోజులు డైలీ చేయండి, ధైర్యం చేయాలి, ఏం డైలీ చేయాలంటే జరుగుతారు. లేకపోతే వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆగా అని లేకపోతే ప్రేయర్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇంకో కొత్త మెథడ్స్ చేయండి ఇలాంటివి. లేకపోతే ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, లాస్ట్ వీక్ ఏం చేయాలి, ఇలాంటి ఎక్కువ ఆప్షన్స్ అంటే జ్ఞానయోగం అంటారు. ఇలాంటి వాళ్ళు చదువుతారు. కానీ ఇప్పుడు కర్మయోగము జ్ఞానయోగము ఇద్దరు కూడా ఇక్కడ చేరి ఉన్నారు కనుక నెక్స్ట్ ఇందులో కర్మయోగులుగా ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రదేశములలో ఇలాంటి విలేజెస్ స్టార్ట్ చేస్తున్నందుకు అంటే విలేజ్ అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు అని వేరే ఉంటారు. వాస్తవ్యులలోనే కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్. వాస్తవ్యులలోనే కొంతమంది మెడిసిన్స్ ఇచ్చేటువంటి డాక్టర్స్ ఉంటారు. వాస్తవ్యులలోనే పిల్లలు వ్యాయామం మొదలైన వాళ్ళలో తయారు చేసేటువంటి ఉంటారు. వాస్తవ్యులలోనే ప్రాచీన శాస్త్రములు వాళ్ళకి బోధించేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు తయారైతే ఏంటంటే వాళ్ళని ఉద్యోగంలో అక్కర్లేదు, వాళ్ళకి వెళ్ళాలి అక్కర్లేదు. అందుకని గత 15 సంవత్సరాలలో 19 అయినా అలాంటి వాళ్ళు తయారు కావాలని కోరింది. నా అదృష్టం బాగుంది, వాళ్ళు తయారైనారు. ఇప్పుడు తయారైనటువంటి ఓల్డ్ టైమర్స్ అని నేను చెప్పేటువంటి వాళ్ళ జాతి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి స్కోప్ చేస్తూ ఉన్నటువంటి కాంప్రమైజ్ వాళ్ళు నేను లెక్కేస్తుంది. నాకు కాంప్రమైజ్ వెళ్ళడం చాలామంది ఉంది. అంటే మా ఉద్యోగాలు చేసుకుంటూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కూడా వర్క్ చేస్తూ ఉంటానండి. అంటే ఏదైనా మీటింగ్ ఉంటే నేను వస్తాను.
ఇలా మీరు ఏదైనా డిస్టర్బెన్స్ అనేది పెడితే మనం కూడా మామూలు తీసుకుంటాం పోయి మెంబర్స్ ఆఫ్ యువర్ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా అనేటువంటి కులలో ఉన్నటువంటి యూస్లెస్నెస్ అనేది ఈయన ప్రపంచంలో మెంబర్షిప్ కూడా ఏం రాదని చెప్పి మేము కూడా సభ్యులుగా చేస్తాం అని అంటే అసభ్యంగా తయారు సభ్యత్వం కావాల్సింది సభ్యతగా మనం చేసుకునేటువంటి ఆచరణశీలత కావాలి. దానికి తయారైనటువంటి హోల్డ్ యూనివర్సిటీ కొందరు తయారయ్యారు అని ఇప్పుడు ఈ వేదిక విధాలకు ఆవిష్కరణ మహోత్సవం అసలైనటువంటిది. అది లివింగ్ బుక్స్ది ఆవిష్కరణ జరిగింది కనుక ఆ లివింగ్ బుక్స్ వారు రాసినటువంటి పుస్తకాల ఆవిష్కరణ అనేటువంటి మనకు ఈనాడు వారు జరిగినటువంటి మొట్టమొదటిగా ఒక గ్రామం పెట్టుకుని మా గ్రామంలో మా 10 కుటుంబాలు మేము గ్రామంగా ఏర్పాటు అవుతాం అన్నటువంటి వాళ్ళు 4 గ్రూప్స్ తయారయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్గా కోడిగుడ్డులో కోడిపిల్లలు తయారవుతున్నప్పుడు వాళ్ళు తయారవుతున్నారు. అండ్ కోడి పులుసైనా కోడి పెట్టైనా మాస్టర్స్ సిబివి వారే ఇదే ఆయన వల్లనే ఇది తయారైంది. జర్మినేట్ అయింది కూడా ఆయన వల్లనే రెక్కల కింద హ్యాచ్ అయ్యి ఆ వెచ్చదనంలోనే కోడిపిల్లలు కావాలని. దీనిలో అర్థబలం కన్నా అంగబలం ఎక్కువ కావాలి, డబ్బుబలం కన్నా అర్థబలం ఎక్కువ కావాలి. డబ్బుబలం వ్యర్థమో నిరర్థమో అని తెలియాలి. ఈ 3 కావాలి. డబ్బుంటే అర్థం కాదు, అర్థశాస్త్రం అంటే డబ్బు శాస్త్రం కాదు. అర్థం అంటే ప్రయోజనం అనర్థం, పరమ ప్రయోజనం. ఆ పరమ ప్రయోజనానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం అని పెద్దలంటారు. ఆ శాస్త్రంతోనే వెనబెట్టి మాదరికప్పులో వదిలి కొట్టుకొని వచ్చినాయి కానీ డబ్బుతో కొట్టుకొని కాదు ఎప్పుడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాండగా లక్షలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవతల వెళ్ళిన పని చేయించలేకపోవడు, చేయదలుచుకోకపోయినట్లయితే డబ్బు వల్ల ఏ ప్రయోజనం వెనగడు సార్థకం కాదు. అన్లెస్ ది అదర్ మ్యాన్ ఆల్సో యాక్సెప్ట్స్ ది వాల్యూ ఆఫ్ మనీ. ఇద్దరి మధ్య కామన్ యాక్సెప్టెన్స్ ఉంటే తప్ప మనీ అనేటువంటిది వెల్త్ కారణంతో కేవలం కాగితమో కాయన్సో అయి ఉంటుంది. కనుక నిజమైన ధనము అర్థము అంటే డబ్బు కాదు. ధనమధ్య ధనం సూర్య, అది ధనమధ్య ధనం వాయువు. ధనం అంటే అగ్ని, ధనం అంటే వాయువు, ధనం అంటే సూర్యుడు మొదలైన ఇది తెలియాలి. సూర్యరశ్మి సరిగా ఆకుల మీద కొడితే ధనం అవుతున్నది. మనకు డబ్బు అవుతే మన ఉత్తిని పెడితే దేహంతో బాగా ఎండగా ఉంటుంది. కనుక చెట్ల ఆకులకి సూర్యరశ్మి ధనం అంటారు, రోగి శరీరానికి ఇంధనం అంటారు. ఇవి కనుక ఇప్పుడు లా ఆఫ్ నేచర్ని మనం తెలుసుకోవాలి. ఈ 2వ ప్రయోజనంలో మనం భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతూ ఉన్నటువంటి ఈ 4 దళముల వరకు ఉన్నారు. అనగా విలేజెస్గా డెవలప్ అవడం కోసం అని చెప్పి విలేజెస్ స్టార్ట్ చేయడం కోసమని పూర్ణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి శుభవార్తలలో మిగిలినటువంటి ఈ జ్ఞానయోగానికి సంబంధించినటువంటి వరల్డ్ టీచర్ ఫస్ట్ వాళ్ళు అంతా కూడా ఆ గ్రామములు త్వరలో చూచి వచ్చేటువంటి అదృష్టం వాళ్ళు మాకు పట్టింపులు కాదు అనిపించింది. ఈ మాస్టర్ గారు నేను కోరుతాను. ఇది 2వ ఈ కార్యక్రమం, భవిష్యత్తులో కార్యక్రమం. తర్వాత 3వది ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన భారతీయ గాంధేయంలో ఇప్పుడు కూడా తెలుసుకుంది. మనం చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకునేటువంటి ప్రయత్నించారు. ఇదివరకు మనం చెప్పలేదు కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంప్రెషన్స్, ఒపీనియన్స్ ఇందాకనే చేయగలిగినట్టుగా అడ్డగోలుగా ఉన్నాయి. అంటే ఇండియన్ కల్చర్ అంటే ఏమిటి? ప్రిమిటివ్ కల్చరు. వేదాస్ అంటే ఏమిటి అంటే పంచభూతాలను చూసి మానవుడు భయపడి అగ్నికి వాయువుకి చేసినటువంటి ప్రిమిటివ్ ప్రేయర్స్. ఇట్లాంటి అభిప్రాయాలతో వాళ్ళంతా మొదటిదాకా ఉన్నారు. ఉండక తప్పదు మనం వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞానం వాళ్ళ గురించి తెలియజేసినటువంటి మనం తీసుకున్న శ్రద్ధ లేదుగా కాదు. బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన రోజుల్లోనూ చేయలేదు, అది వెళ్ళిపోయిన రోజుల్లోనూ చేయలేదు, తర్వాత అంతగానే చేయలేదు. ఆ మొదటి రోజుల్లోనే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ పీరియడ్స్ కోసమైనా ఈ భారతదేశంలో ఏ శాస్త్రాలు ఏ విద్యలు ఉన్నాయి కొంత సేకరించి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం పూర్తిగా ప్లాటింగ్ పేపర్ అంటే అద్దెకి పేపర్లాగా అంటే మిగతా దేశాలు ఎప్పుడైనా పెన్నుతో వాళ్ళ పాలసీస్ రాసుకుంటే తప్పులు వచ్చి సిరా తప్పితే దాన్ని మాత్రం అతుకుని అనుసరించే దేశం నెగిటివ్ పోల్ కింద మన దేశం తయారైంది. కనుక ఇండియన్ హిస్టరీ గురించి ఫారినర్స్ ఏం రాశారో అదే హిస్టరీగా చదువుకునేటువంటిది
ఎస్ట్రాలజీ హిస్టరీని గురించి ఇండియన్స్ చదువుకునేటువంటిది వాళ్ళు రాసినటువంటి హిస్టరీని గురించి ఇక్కడ మనం హిస్టరీ తయారు చేసుకునే సామర్థ్యం పోయింది. దాన్ని అవకాశంగా వాళ్ళు తీసుకుని మీ ఇండియాలో ఉన్నటువంటి కల్చరు ఒక 500 ఏళ్ళు దాకా అంతకు ముందు లేదు అనేటువంటి ఇచ్చారు. అప్పుడు కూడా కల్చరల్గా డెవలప్మెంట్ లేదు అసలు ఇచ్చారు. వెనక నొమాటిక్ ట్రైబ్స్ ఉంటూ ఉండేవి, దేశంలో మీకు లేదు అని చరిత్రలో రాశారు. ఎక్కువ మనకు ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ రాసిందండి మీకు దేశంలో లేదు, ఊరికే అట్లాంటిలో కొంత తప్పుగా పొరపాటున వేస్తున్నారు. కానీ అప్పుడు కొన్ని ముఠాలు ఉంటూ ఉండేది. మీరు భారతీయ జరిగినటువంటిది కూడాను కొన్ని నిర్మాణాలు జరిగినటువంటి ఊరికే ప్రిమిటివ్ వార్తే తప్ప అంటే లేదు. రామాయణం అనేటువంటి యుద్ధం కూడా నలుగురు లంబాడి జాతుల వంటి వాడు కొడుకు నిర్మాణం రాస్తారు. ఇలాంటి చరిత్రలు మడలు చేస్తారు, మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి గోడలకి దాటి నిజంగా అనేటువంటి ప్రతి స్కూల్స్లోనూ, ప్రతి కాలేజెస్లోనూ, హై స్కూల్లో, మిడిల్ స్కూల్లోనూ, లోయర్ స్కూల్లోనూ కంపల్సరీ చేశారు. మీకు తెలుసుకుంటారు కదా, 5 సంవత్సరాలలో యూరోపియన్ కంట్రీస్లోనూ, అమెరికన్ కంట్రీస్లోనూ, కొన్ని స్టేట్స్లోనూ యోగా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి కంపల్సరీ చేశారు. భారతదేశంలో మనం చేయలేము, మనకు తెలుసు. ఎందుకంటే భారతదేశంలో యోగా మొదలైనటువంటి విజయాన్ని మనం అనుష్ఠానం చేయడం కానీ, మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ మనం తయారు చేసుకుంటాం కానీ, అలాంటి సామర్థ్యం మనం వదిలేసి మనం 15 సంవత్సరాలు కనుక we can never do unless some white people come and make us rich. తర్వాత మహేశ్వరుడికి మానవుడు గాయత్రి మంత్రాన్ని సైంటిఫిక్గా విధంగా మెడిటేషన్ చేయించవచ్చు. మళ్ళీ పాశ్చాత్యుల దగ్గర నుంచి తీసుకొచ్చి మనం ఎక్స్పెరిమెంట్ అయితే ఇది కొంతమంది ఇండియన్స్ తెలుసుకున్నాం. మిగతా దానికి ఇతర దేశాల్లో ఫోటాన్ వాళ్ళు దీనికి ఎక్స్పెరిమెంట్స్ చేసి చూసి దీనిలో మధ్య ప్రదర్శించి జీవనాలు వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి మంచి రకమైన మూమెంట్స్ లెక్కగా ఉంది అంటే మూమెంట్స్ తీసేసి మంచి మూమెంట్స్ వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు చూసుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి యోగా శాస్త్రం, అనుష్ఠాన శాస్త్రము, ధ్యాన శాస్త్రంతో సాంఘిక శాస్త్రము ఈ మొత్తం మీద వరకు జనాలు దీని వెంటబడి దీంట్లో పుట్టిన భారతదేశంలోనే అనిపిస్తుంది. అంతే ఆ రీసెంట్కి చెప్తే ఆవిడ అమౌంట్ తేలిక పెద్ద స్పూన్తో తేలిక తెలిసి ఇక్కడ పెట్టి స్పూన్ చేయడానికి కారటం లేదు, గుర్తగా ఉంది. తేలిపోయిన దీంట్లో అరంగు వాళ్ళు సరే ఇది చూస్తే నెలకి ఎలా ఉంటుందో అసలు చూశారు. మన భారతదేశంలో ఎదిగి అలా మన ఇల్లు కోసం ఒకరికి అంటే మన ఇంట్లో ఔరగా లాభం చేస్తున్నాం. ఫారినర్స్ దగ్గర పాడైపోవడం వాళ్ళున్నాం, బాగుపడటం తేలిక కాదు. మనకి వాళ్ళు చేసి పాడైపోవడం తేలిక, బాగుపడటం తేలికే. కానీ మనం పాడైపోవడం తేలిక కానీ బాగుపడడం తేలిక కానీ చేయాలి. వాళ్ళు పదవి నేర్చుకోవాలి, నేర్చుకొని తెలిసే సంతోషం. దానికోసమే వెళ్ళి రామాయణ ప్రారంభం చేసేవాడు ఈ 10 మంది వచ్చారు. అది సంతోషం. ఇంకా అక్కడ విషయం చూడండి, చెట్ల నుంచి ఆంగ్లం కుంభలం ఛాయలు మాత్రమే తీర్థంలో సెన్స్ పెట్టినట్టు చాలా అంటే మార్కెట్ చేసుకున్నటువంటి పదార్థాలు చేయాలన్నటువంటి కుటుంబాలు ఈ ప్రాంతాల్లో ముళ్ళ చెట్టు, ఆ కాయల చెట్టు, వెజిటబుల్స్ చెట్ల గుణాలు, మెన్యూస్, ఫెర్టిలైజర్స్ వేసుకుంటున్నారు. ఇలాంటి గ్రామములు కొన్ని వందల గ్రామములు ఈనాడు పాశ్చాత్య దేశములలో తయారయ్యే
చాలా సంతోషపడుతున్నా. ఎక్కడో అక్కడ మనోళ్ళు బాగుపడేవాడు మార్కెట్ కావాల్సింది. కనుక మనం పేపర్లో చదువుతున్నటువంటి యూరోప్ కానీ అమెరికా కానీ యూరోప్ కానీ అమెరికా కానీ పొలిటికల్ యూరోప్ పొలిటికల్ అమెరికా ఉంది. ప్యూర్లీ రిసోర్స్ అసలైనటువంటి యూరోప్ అసలైనటువంటి అమెరికా లోపల ఉన్నాయి. ఇంకా ఆ గ్రామాల్లోకి వెళ్తే ప్యూర్ వెజిటేరియన్ అనేటువంటి వాళ్ళు చాలా విరామం చూస్తున్నారు. ఒక బిజినెస్లోని వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఈనాడు ఉన్నాయి. అయితే కోటలో ఉంటే భారతదేశంలో బతులు ఉంటే అక్కడ పెరుగుతున్నాయంటే కోటలు ఎక్కువ ఉడికినాను అక్కడ పెరిగి ఇంకా పెరుగుతున్నాయంటే ఇంకా పెట్టినాయి. ఇంకా కొన్ని విశేషాలు చెప్తున్నాం. ఇలాంటి ఆహారం తీసుకుంటూ యోగా క్లాసులు చేస్తున్నటువంటి ఆదేశాలు వాళ్ళు ఒక ఇన్సాన్ చూశారు. 70 సంవత్సరాల వయసు ఆమెకి 17 పిల్లలు. ఈ వయసులో ఉంది. 15 మంది పిల్లలు కాని తర్వాత ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో ఉంది. గత 30 సంవత్సరాలను మందులు వేసుకోలేవాడు. ఆమె దొక్కలు మందులు వేయాలి. భారతదేశంలో మందులు కాదంటే మందులు వేయడం మందు పెట్టాలి. అంతేకాదు 50 రోజుల రోజుకి 3 టెస్టులు ప్రాక్టికల్ యోగా ఆసన క్లాసులు వేసి తీసుకున్నాం. పొద్దున్న ఒక పర్యాయము, మధ్యాహ్నం ఒక పర్యాయము, సాయంత్రం ఒక పర్యాయము, 170 ఆసనాలు విద్యార్థులకి తాను వేసి నేర్పి చేత వేయిస్తుంది. కానీ హెల్త్ ప్రిపేరింగ్లో జాయ్ ఇప్పుడు హ్యాపీనెస్ అంటే ఒక రాజాకు కావాలని దీనిలో మళ్ళీ ఆదేశాల వెహికల్ ఇస్తున్నాయి. ఆదేశాల నుంచి నేర్చుకున్న గౌరవం కనుక ఇంట్లో త్వరగా నేర్చుకుంటుందా. ముఖ్యంగా ఆ నగరంలో ఇంట్లో ఒకటి కూడా అయ్యింది. అది కూడా ఏంటి ముగ్గురు గురించి చెప్పలు వస్తున్నాయి. ఆ నగరానికి వేరు గడిచిన మహాత్ములు పేరు నగరం పెట్టారు. కాళిదాసు దాన్ని గ్రామం కానీ నగరం కానీ పెట్టేటువంటి వాయిదాము వండటం రకంలో ఉంటే భారతీయ తెలుసుకోబోతున్నారు. బందరు పిల్లలలోనే వాగురాజు ప్రకారం సింహారావు ఈగే అని మా రోజుకి ఎన్ని సంవత్సరాలు వాడు మున్నూరు కృష్ణాలు ఎక్కడ రాకుండా ఉన్నదేమో మనం తెలుగు పాలు ఉంటే చెప్పాలి ఉందా. ఎక్కడ కోర్టు కానీ వాళ్ళ గోహం కానీ వాళ్ళ సెక్స్లు కానీ నాకు పట్టుకోవాలి అనుకుంటే బంధువులు పక్కన ఉండి పోపడదు. అలాంటి బంధువులు ఇంకా పెద్దగా వాళ్ళ పేర్లు మా చిన్న తాతో ఉన్నాము. ఇప్పుడు ఈ మనవల్ని ఊళ్ళో మనవాళ్ళని వేరే చాలా కోనలో గణపతిశ్వరరావు గారు వీకే అనేటువంటి పాదాలు ఎక్కడ ఉన్నాయా ఉంటే నాకు మనం వెళ్ళొస్తున్నాను సార్. పాశ్చాత్యుల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి దివ్యంలో నేర్చుకున్నాం. ఇంకా మన రుమాడి పుస్తకం తెస్తుంది. అంటే ఇవన్నీ బాగా చేస్తే ఈ ఊళ్ళో నేర్చుకోవాల్సింది ఏ రెండు ఏం చేస్తారు అని తెలుసుకుంటే నేర్చుకోవాలంటే మళ్ళీ అడిగి నచ్చిన నేర్చుకోవస్తాయని ఇక్కడ కాబట్టి చెప్పండి. నేను ఇది వేస్తున్నాను. మా విశాఖపట్నంలో పెద్దవాడ ఎవరు అక్కడ ఎవరెవరు ఏమేమి స్థాపించారో తెలుసుకున్నారు. అంటే రక్తం సంపాదించిన వాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు, యూసెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ ఆ రోజుల్లో తేడా వచ్చి మాట్లాడితే వంద రోజుల్లో ఏది ఏరా వింటున్నారు వాళ్ళు తెలుసు అని 10 మంది పేర్లు చెప్పగలిగితే నా నోటుకు వచ్చింది మీరు ఎవరన్నా. గెలవాడ గుంటూరు రాజమండ్రి సరేసరి కోనసీమ సంపన్నమైనటువంటి సీట్ ఏదన్నా సర్కారీ చేయాలంటే ఒక సినిమా స్టార్కి బస్ సౌకర్యం చేస్తాం.
ఆవిడ లేడీ ఇంచేత మీ చేత ప్రజెంట్ చేసి ఏమి ఇస్తారా 2,30,000 ఇస్తారు అలా ఆశిస్తుంటారు మీ గ్రామాలు మీరు నిర్మాణం చేస్తారు, మీ నగరాల్లో మీ కాలనీస్ మీరు నిర్మాణం చేస్తున్నారు. కాలనీస్ అంటే కట్టుకోవక్కర్లేదు, మళ్ళీ వీళ్ళు కంట్రాక్ట్ 50-50గా కట్టుకోవాల్సిన అవసరం వీళ్ళు లేదు. మీరు ఉన్న ఇళ్ళలోనే మీ పక్క వాళ్ళు ఎవరు, మీ లైన్ అడ్డుకుంటున్నారు, మీ ఇంట్లో అడ్డుకుంటున్నారు, మీరు ఎవరు అడ్డుకుంటున్నారు, వీళ్ళందరూ కలిసి ఒక రకమైన కాలనీగా తయారవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పక్క వాళ్ళ కాలనీ మళ్ళీ కనుక ఇది లేకుండా మనం ఎన్ని ఫిలాసఫీ చదువుకునే లాభం, ఎంత లిటరేచర్ చదువుకునే లాభం, ఎంత సైకాలజీ తెలిసినా అన్సైకాలజికల్ బాలన్స్గా ముందుకు వస్తాం, లాభం లేదు. వాళ్ళ నిజమైనటువంటి సైకాలజీ కానీ, నిజమైన ఫిలాసఫీ కానీ, నిజమైన లిటరేచర్ కానీ, నిజమైన ఆలోచన కానీ, నిజమైన నిజం కానీ ఈ 13 లైన్స్ అనేది కలిసి ఒక్కటిగా ఉండటం ఒకటి స్వడా కనిపిస్తే బాగుంటుంది. కార్యకర్తలు ఇందాక చెప్పినాను, ఒక మాట ఆయన అనుకున్నట్టు ఒంట్లో కొంచెం శరీరం పొద్దున్న నుంచి నీళ్ళు తీసుకోవాలి, తీసుకుంటే అనారోగ్యం చేసుకుంటారు. అందుకని ఒకటి సోడాలు కనిపించి ఉన్నట్లయితే అది తీసుకుంటారు. అంటే వాటిగా చెప్తే కానీ మనం చేసే స్థితిలో ఎవరన్నా లేము. ఇప్పుడు నగరం మన అందరూ అనేది పురాణం ఏదో సమయంలో ఏమంటారు నాకు తెలియదు, ఇంత విజ్ఞానంతో కనకడలాడుతుండడం దాన్ని పురాణం. మన ఊరు కల్చర్లో ఏమంటుంది మనకు తెలియని వాడు లేడు, ప్రతి వాడికి మన ఊరు కల్చర్ మనకు తెలుస్తుంది. పురాణంతో పురాణం అడిగారు అంటే కాక్ స్కీమ్లో తయారంటే కాకువ రైస్ అని అంటారు. అంటే టౌన్ కాస్త సిటీ అవ్వాల్సింది ఏమవుతుంది, మున్సిపాలిటీ కాస్త కాక్స్ అవుతుంది. మనం నగరం పురం కావాలంటే సజీవం కావాలి, సచేతనం కావాలి. సజీవంగా సచేతనం కావాలంటే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంట్లో అయినా సరే, ఆఫీస్లో అయినా సరే, అడ్వకేట్ ఉన్నా సరే, ఎక్కడైనా సరే ఇలాంటి కాలనీస్ మనకు తయారు చేస్తుంది. కాగా మన ఇంట్లోనూ పక్క వాళ్ళ ఇంట్లోనూ కలిసి ఏం పుస్తకాలు చూస్తుంటే అప్పుడు బయట ఉంటాయి. కారణము భాగవతం, భగవద్గీతో బయటవలసింది. లేకపోతే ఆరంభం హిందువులు వింటాము, కొరాన్ మామూలు వింటాము, బైబిల్ క్రైస్తవ వింటాము, తెలుసు పోతాయి. ఎవరో చదవదు. ఈ 3 మన గ్రంథాలు మన అనుకునేటువంటి కుడి వాళ్ళు కృతరాష్ట్రంలో ఉన్న కాలంలో చెప్తాం. కానీ ఈ 3 గ్రంథాలు చదువుకునే కాలనిస్తే మీరు ఏ పార్టీకి చెందిన అని అడిగితే గోధుమలు వాళ్ళ కాలనిస్తే పాటిస్తారు. మీరు ఏమన్నా అంటే మన ఇదిలో మాత్రం ఇదే కాదండి, మనం మానవ మాత్రం ఇది నేను క్రైస్తవంలో చేయలేను. అంటే కాదంటే నేను మానవ చేయను, క్రీస్తు ఏం చెబుతున్నాడు మన కోసం చేయలేము అనుకోవాలి. మేము మామూలు మిమ్మల్ని కూడా మార్చుతూ వస్తారా అని అడిగే వాళ్ళు సాగిన మహమ్మలు ఏం చెప్పాడో దానికోసం పుణ్యాకాశంలో నచ్చని పని చేస్తున్నాం. ఎటువంటి 10 రాష్ట్రాలు కావాలి. ఇలాంటి కాలేజ్ తయారవడం కోసం చెప్పి పెద్దలు కొన్ని వేల మంది దేశంలో పనిచేస్తుంది. అది కాకుండా చేయడం కోసం చెప్పి ప్రొవైడ్ చేస్తూ ఉన్నటువంటి నెట్వర్క్ చాలా క్రిటిగా ఉంటున్నది దేశంలో. అందుకని మీకు ఏది కావాలో సూటిగా తీసుకుంటాను, నేర్చుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి అంటే ఆ ఎడ్యుకేషన్కి ఇంట్లో పెట్టుకుంటే కావచ్చు. మన అందరూ ఇంట్లో పెట్టిన అలాగే మా పిల్లలు కూడా ఆసక్తి మా ఇంట్లో ఉంది. తర్వాత ఇప్పుడు టీచర్స్ వస్తుంది. కొన్ని కుటుంబాలు, ఒక 12 కుటుంబాలు మాత్రం వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ట్రైనింగ్ నేను కొంచెం దూరం వచ్చి స్కూళ్ళలో కాంగ్రెంట్లలో చేసిన వాళ్ళు కానీ మట్టి తనాలు దానికి తీసుకొచ్చుకుంటారు ఈ మనవాళ్ళు. కానీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళే ముందు బయలుదేరిగా దూకారు. కానీ సగం ట్రైనింగ్ ఉంది దూకేటువంటి వాళ్ళు ఎప్పుడు డేంజర్స్ పోకూడదు.
ఎందుకంటే ఒక కాలు ఎత్తి సగం గంతేసిన తర్వాత డొక్కుగా ఏమైనా సందేహం వస్తే కాలు మధ్యలో పులిస్ కాలు మీద పడుతుంది షూగా. దూకటం ముట్టు మనం ఉద్యోగం అనుకోరు. ఏదో దూకటం నిర్ణయం చేసుకున్న తర్వాత కాలు సాడించుకొని గట్టిగా తరిస్తే అవతల వెళ్ళి కొడుతుంది. కానీ దూకటం మొదటి ఒక కాలు పైకి